హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మీ అందరితో పాటు నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నా. అలాగే ఇంకా మా వారైతే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళున్నారు. సో అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చారు, అత్తయ్య మా కోసం ఏమేమి ఇచ్చి పంపించింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. అండ్ వాటితో పాటు కొన్ని టాపిక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే నేను 4 గంటలకు నిద్ర లేచాను. 4 గంటలకు లేచిన తర్వాత ఈ ముగ్గులన్నీ కూడా పెట్టేసి ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళి వర్క్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా బయట ముగ్గు అవన్నీ ఎర్లీ మార్నింగ్ అంటే 4 గంటలకే వేసేసాను కాబట్టి ఇంకా మీకు వెలుతురు వచ్చినప్పుడు చూపిస్తే బాగుంటుంది కదా, కనిపిస్తుంది మంచిగా అని చెప్పేసి నేను మార్నింగ్ అంతా ఇంట్లో పని అంతా అయిన తర్వాత వీడియో అనమాట, అంటే ఈ క్లిప్ షూట్ చేశాను బయటంతా. సో అది నేను స్టార్టింగ్లో పెట్టాను అనమాట. బయట ముగ్గు అవి వాతావరణం ఎలా ఉంది చూపిద్దాం ఒకసారి అని చెప్పేసి. సో యాజ్ యూజువల్గా నేను ప్రతిరోజు కూడా 4 గంటలకైతే లేచేస్తున్నా ఈ కాలేజ్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడాను. సో కాకపోతే కొంచెము ఇట్లా ఎర్లీ మార్నింగ్ లేవడము, కొంచెం అంటే ఎర్లీగా నిద్ర లేవడం వల్ల ఏంటంటే హెడేక్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. దానివల్ల డే టైంలో ఒక 1 అవర్ అట్లా నిద్రపోతూ ఉన్నా. అది కూడా డైలీ పడుకోను, ఎప్పుడో ఒక్కొక్క రోజు అట్లా నిద్ర వచ్చేస్తే ఎక్కువ అలసిపోయినప్పుడు పడుకునేస్తాను. మిగతా టైంలో మాత్రం ఏదో ఒక పని లేకపోతే ఖాళీగా మొబైల్ చూస్తైనా ఉంటాను తప్పించి నిద్ర అయితే పోనమాట. ఎందుకంటే డే టైంలో నిద్రపోతే కూడా వెయిట్ గెయిన్ అవుతారని చెప్పేసి నేను ఎక్కువ నిద్రపోను. సో రీసెంట్ టైమ్స్లో కొంచెం నైట్ పడుకోవడం ఒక 10 అట్లా అయిపోతుంది అనమాట. డైలీ కూడా 10 అయిపోతుంది నైట్ పడుకోవడానికి. మరీ ఎక్కువ లేట్ అయితే చెయ్యంలేండి. మరీ అట్లాంటి కూడా ఒక 10:30, 11 లోపల అయితే పడుకునేస్తాము. సో ఆ తర్వాత మార్నింగ్ అయితే 4కి లేచేయడం వల్ల ప్రతిరోజు అంటే ఒకరోజు 2 రోజులు అయితే ఓకే, కానీ ప్రతిరోజు అదే టైంకి లేచి కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతూ ఉన్నాను అనమాట. స్కూల్ అయితే 8:40కి అనమాట. 8:45కి స్కూల్ స్టార్ట్ అవుతుంది, 8:40కి కాలేజ్ అనమాట. ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్తారు మా వారు. కాకపోతే లంచ్ టిఫిన్ రెండు కూడా ప్రిపేర్ చేసేయాలి కాబట్టి మార్నింగ్ టైంలోనే నాకు దానివల్ల టైం అడ్జస్ట్ అవ్వదని చెప్పేసి నేను మార్నింగ్ ఎర్లీగా లేచేసుకొని ఫస్ట్ ఇంట్లో ఏదైనా గిన్నెలు కడిగేవి లేకపోతే బయట ముగ్గేసుకోవడం ఈ పనులన్నీ చేసేసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ వంట పనులు చేసేసి ఆ తర్వాత టిఫిన్ అయితే వేడిగా చేస్తానమాట. ఫస్ట్ వంట పని చేసేస్తాను, తాలింపులు, సాంబారు, రైస్ ఇవన్నీ కూడా పెట్టేస్తాను. ఆ తర్వాత ఇంకా పిల్లలు లేపి వాళ్ళు స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యే లోపల నేను టిఫిన్ అయితే వేడిగా రెడీ చేస్తాను. వాళ్ళని అడిగే చేస్తాను అనమాట. వాళ్ళకి ఏం కావాలంటే అదైతే ప్రిపేర్ చేసేస్తాను. ఒక్కొక్క రోజు చద్ది కలిపి తాగేయడము, పెరుగు ఉంటుంది కదా, సో అలాంటప్పుడు కూడా అట్లా జరుగుతూ ఉంటాయి. నైట్ ఎప్పుడైనా ఎక్కువ సంగటి అలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు పెరుగు తాగేయడము, సర్ది కలుపుకొని ఇలా చేస్తూ ఉంటాము. ఇంకా మిగతా డేస్లో అయితే వాళ్ళు అడిగిన టిఫిన్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా దోశ పిండి అవి అయితే వేసుకురావట్లేదు అనమాట. ఎక్కువ వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అనమాట దోశలు ఇడ్లీలు తిని. అందుకోసం అని చెప్పేసి ఇంకా వేయాలి, వేస్తే టిఫిన్కి ఈజీ అవుతుంది అనమాట. ఏదో ఒకటి అయితే చేసేయచ్చు, ఇడ్లీ లేకపోతే కారం దోశ, ఎగ్ దోశ ఇలా ఏదో ఒకటి టిఫిన్కి వేసి ఇచ్చేయచ్చు. బట్ నేను ఇంకా వాళ్ళకి బోర్ కొట్టేసింది వద్దన్నారని చెప్పేసి ఇంకా ఆపేసాను. ఏదో ఒకటి సేమియా ఉప్మా, రవ్వ ఉప్మా ఇలాంటివి ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే ఇది 4 గంటల నైట్లో వీడియో షూట్ చేసినది అనమాట. అంటే బయట ముగ్గు పెట్టేసి వచ్చి ఆ తర్వాత టీ పెట్టుకుందామని చెప్పి పాలు అయితే ఉంటే టీ పెట్టుకుంటున్నాను. సో ఇంకా మీకు కన్ఫ్యూజన్ అయిపోతుందేమో, అక్కడ బాగా వెలుతురు వచ్చేసింది కదా అని చెప్పి స్టార్టింగ్లో చెప్పాను కదా మార్నింగ్ షూట్ చేసింది అది వెలుతురు వచ్చిన తర్వాత అని చెప్పేసి. సో అదనమాట. ఇంక ఇక్కడైతే టీ కొంచెం పెట్టుకొని తాగేద్దామని చెప్పేసి స్ట్రాంగ్గా మార్నింగ్ మామూలుగా నేను తాగను, హాట్ వాటర్ తాగుతాను. లేదనుకుంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటాను కదా లేవగానే పొరగడుపున, ఆ ట్యాబ్లెట్ వేసేసుకొని డైరెక్ట్గా వాటర్ తాగేస్తాను అనమాట. కాకపోతే ఈరోజు ఎందుకో ట్యాబ్లెట్ వేసుకున్నాను, వాటర్ కూడా తాగినాను, కానీ హెడేక్గా అనిపిస్తుందని చెప్పాను కదా, అందుకే స్ట్రాంగ్గా టీ తాగుతామనిపించింది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టుకుంటూ ఉన్నా. నిజంగా మాట్లాడుతుంటే నత్తి వచ్చేస్తుంది అనమాట, ఎందుకో తెలియట్లేదు ఈ మధ్య. అండ్ మా అమ్మాయి గురించి కూడా అలానే అంటున్నారు. అంటే తన ఛానల్లో ప్రియాస్ క్యూట్ వాళ్ళ ఛానల్లో చూసేవాళ్ళు మన సబ్స్క్రైబర్సే. సో కామెంట్స్ పెడుతున్నారనమాట అందులో వచ్చి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్నపిల్ల కదా, దానికి ఇప్పుడే ఫస్ట్ ఛానల్ మాట్లాడడము ఇవన్నీ వస్తుంది కొత్త కదా, నేనే నేర్పిస్తూ అలా పక్కన కూర్చొని అలవాటు చేస్తున్న వాయిస్ ఓవర్ ఇవ్వడము. అండ్ ఇంకోటి ఏమంటే ఇలాంటివన్నీ కూడా తనకేం తెలియదు కదా, మనం ఇప్పటి నుంచి నేర్పించాలి. అండ్ కొంతమంది మీ అమ్మాయికి ఏంటి కరెక్ట్గా మాట్లాడడం రావట్లేదా, ఏమైనా చిన్నపిల్ల అనుకుంటుందా, 9th క్లాస్ చదువుతోంది, మాట్లాడడం రాదా అని చెప్పేసి ఆ ఛానల్లో కామెంట్స్ కూడా పెడుతున్నారు. పాపం తనకేం తెలిసి చెప్పండి, చిన్నపిల్ల కదండి, 9th క్లాస్ చదువుతుంది, కానీ తనని మేము ఎప్పుడు చిన్నపిల్లలాగానే గారాభంగా చూసాము. మా పిల్లల్ని ఎప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన ఫీలింగ్ లేదు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. మా చిన్నమ్మాయికి కొంచెం నాలుక మందం అనమాట, తనకి మాట అనేది నత్తిలాగానే వస్తుంది, అంటే ఫాస్ట్గా మాట్లాడేస్తుంది. కొంచెం నాలుక మందం వల్ల నత్తిలాగా అనిపిస్తుంది అనమాట మీకు అంటే
కరెక్ట్గా అనిపించదు, మాట తీరు అనేది క్లారిటీ ఉండదన్నమాట. సో మీరు అర్థం చేసుకోవాలి. మన ఇంట్లో పిల్లలైతే మనం అర్థం చేసుకోమో చెప్పండి. చిన్నపిల్లలు అంటే ఇంకా అలానే ఉంటారు, తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారు. సో మీరు వాటిని పట్టించుకోకుండా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. తను కూడా ఏదో ఒక రోజు నేర్చుకుంటుంది, మంచిగా మీతో ఇంకా మంచిగా మాట్లాడి వీడియోస్ అయితే చేస్తుంది. అదంతే నేను చెప్పగలను. సో సపోర్ట్ చేస్తున్నారు, కానీ 2 డేస్ నుంచి ఎందుకో అలాంటి కామెంట్స్ వస్తున్నాయి, నాకు బాధ అనిపిస్తుంది. బట్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, నేను తట్టుకుంటాను, పిల్లలు తట్టుకోలేరు కదా అలాంటివన్నీ, అందుకోసం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మా వారైతే నిన్న అంటే సాటర్డే రోజు ఊరెళ్ళున్నారనమాట అత్తయ్య వాళ్ళ ఊరికి. సో మేము వెళ్ళాల్సింది అందరం కలిసి, కాకపోతే ఇంకా వెళ్ళకూడదని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకా మా వారైతే వెళ్ళేసి వస్తాను, చాలా రోజులు అయిపోయింది కదా. ఇంకా అత్తయ్య కూడా పిలుస్తూనే ఉన్నారు. సరే యాక్చువల్లీ మేము విజయవాడ వెళ్దాం అనుకున్నాము. విజయవాడ వెళ్ళే టైంకి ఇంకా మాకు సెట్ అవ్వలేదు, ప్లస్ ట్రైన్కి టికెట్స్ కూడా బుక్ అవ్వలేదు అనమాట. సో ఎంత ట్రై చేసినా కూడా ట్రైన్కి టికెట్స్ బుక్ అవ్వలేదు. ప్లస్ ఏమంటే మనకి 1 మంత్ ముందే బుక్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తుంది, చిత్తూరు నుంచి విజయవాడకి డైరెక్ట్. కాకపోతే ఇంకా అదొక మొక్క అట్లనే ఉండిపోయింది. అన్ని మొక్కులు తీర్చుకొని వచ్చేసాం, కానీ ఈ విజయవాడ ట్రిప్ మొక్కు మాత్రం అలాగే ఆగిపోతూ ఉందన్నమాట. వెళ్ళాలి అంటే ఇంకా అసలు ట్రైన్ బుకింగ్ అవ్వట్లేదు. బస్కి వెళ్దామంటే ఇంక అస్సలు బస్కి ఒప్పుకోవట్లేదు అనమాట మా పిల్లలు. ట్రైన్కే వెళ్దాము, మాకు ట్రైన్ జర్నీ ఇష్టం అని చెప్పేసి ఇంక సతాయిస్తున్నారు. సర్లే ఇంకా పిల్లల ఆశ ఎందుకు కాదాలని చెప్పేసి ఇంకా ట్రైన్కి బుక్ చేస్తుంటే అవ్వట్లేదు అనమాట. చూస్తున్నాము ఎప్పుడు అవుతాయో, ఎప్పుడు వెళ్తామో తెలియదు. మేము వెళ్ళాలనుకున్నప్పుడేమో ట్రైన్ టికెట్స్ బుక్ అవ్వవు. ట్రైన్ టికెట్స్ బుక్ అయ్యే టైంకేమో మా ఇంట్లో ఒకరికి ముగ్గురం కదా, కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంది. సో ఎప్పుడు రాసి పెట్టిందో అమ్మవారు ఎప్పుడు రప్పించుకుంటారో తెలియట్లేదు ఈ సంవత్సరం అయితే. అండ్ ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకెలాగూ వెళ్ళలేదు కదా, క్యాన్సిల్ అయింది కదా, ఇంకా వెళ్ళేసి వస్తానని చెప్పేసి అన్నారు. సరే ఇంకా ఆయన అయితే వెళ్ళారనమాట. వెళ్ళేసి వచ్చినప్పుడు ఇంకా అత్తయ్య అయితే పాత చింతపండు, కొత్త చింతపండు అంటే ఈ సంవత్సరం చింతపండు, తర్వాత లాస్ట్ ఇయర్ది ఇవి ఇచ్చి పంపించింది. అలాగే మ్యాంగోస్ అన్నీ ఇచ్చి పంపించింది, చూపిస్తాను మీకు. సో మ్యాంగోస్ అయితే వేరే చోట అనమాట, మనకేం పండవు, మనకేం లేవన్నమాట. తోటలు అయితే వేరే వాళ్ళు ఇచ్చుంటారు కదా, వాటిని అయితే ఇస్తారనమాట మాకు. అండ్ ఇంకా ఈ కొత్త చింతపండు అనమాట, ఇది ఈ సంవత్సరము కొట్టిన చింతపండు. అత్తయ్య అయితే కొంచెం కొంటారు, ఎవరి దగ్గర మేము డబ్బులు ఇస్తాము అందరం కలిపి కొనిస్తారు. లేదనుకుంటే అత్తయ్య చెట్ల కింద ఏరుకొచ్చినవి అలాంటివి కొట్టి ఇంక అందరికీ ఇస్తుంటుంది అనమాట, ముగ్గురు కోడళ్ళకి కూడాను. ఇంకా అలాగే ఇదైతే కొత్త చింతపండు. ఇది దగ్గర నాకు ఒక 2 సంవత్సరాలు వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇచ్చిన చింతపండే ఇంకా ఉంది. సో మళ్ళీ ఇప్పుడు ఎక్కువ ఇచ్చి పంపించేసింది అనమాట. ఇంక ఇది పాత చింతపండు. ఈ పాత చింతపండు దేనికి యూజ్ చేస్తాము అంటే దీపాలు తోమడానికి, అలాగే ఇంకా చేపల పులుసు ఇలాంటివి చేయడానికి, చింతకాయ పచ్చడి ఇట్లాంటివి నూరుకుంటూ ఉంటాం కదా. సో చింతకాయ పచ్చడికి కూడా మనకేంటంటే పాత చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇలాంటి వాటికి పాత చింతపండు మెయిన్గా చేపల పులుసుకి యూజ్ చేస్తూ ఉంటాను. కొత్త చింతపండు ఇంకా సాంబార్లు, పులుపు సాంబార్లకి, చట్నీలకి ఇలాంటి వాటికి యూజ్ చేసుకుంటాను. ఇంకా అత్తయ్య ఇచ్చి పంపించిన మ్యాంగోస్ ఇవన్నీ కూడా పెట్టేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకా వంట పని అంతా చేస్తున్నాను కదా పొద్దున, ఇంకా అవన్నీ కూడా తీసి వేరే గిన్నెల్లో వేసేసి ఇంకా అవి కూడా కడిగేద్దామని చెప్పేసి అయితే ఇంకా సర్దుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఈవినింగ్ అయిపోయిందిలేండి, అటు ఇటు నేను ఇంట్లో పనులు చేసుకొని వీడియోస్ అవి పోస్ట్ చేసుకుంటూ ఇలానే నాకు ఒక 3 గంటల టైం, అంటే మధ్యాహ్నం 3 గంటలు అయితే అయిపోయింది. సో అప్పుడైతే ఇంకా కిచెన్లో క్లీన్ చేసేద్దాము, పిల్లలు వచ్చే లోపల ఇంక ఈ పనులన్నీ కూడా చేసేసుకోవాలని చెప్పేసి చేద్దామని ఇంకా కిచెన్లోకి వచ్చాను. సో ఇక్కడైతే ఇంకా రైస్ ఇవన్నీ కూడా చేస్తున్నాను కదా. సో పిల్లలు సాయంత్రం రాగానే ఏంటంటే కొంచెం ఆకలి వేస్తుంది అనమాట వాళ్ళకి. మధ్యాహ్నం కొద్దిగానే తీసుకెళ్తారు కదా, తినడానికి అంత టైం ఉండదు. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ రాగానే రైస్ ఉంటే రైస్ తినేస్తారు. ఒకవేళ రైస్ లేదు, మధ్యాహ్నం తక్కువగా వండాను అనుకున్నప్పుడు స్నాక్స్ ఏదైనా చేసిస్తాను. లేదనుకుంటే వాళ్ళ నాన్న ఏదైనా తీసుకొచ్చి పెట్టుంటారు కదా, ఫ్రూట్స్ కానీ అలాంటివి, అవి కట్ చేసి ఇస్తే తినేస్తారనమాట. సో ఇప్పుడు పెద్దమ్మాయికి అయితే ఈవినింగ్ 7 అయిపోతుంది అనమాట కాలేజ్ వదలడానికి. అంటే ట్యూషన్ కూడా అక్కడ, కాలేజ్తో పాటు ట్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. సో 2 చూసుకొని ఒకేసారి 7:30కి అట్లా వస్తుంది అనమాట. చిన్నమ్మాయి మాత్రము మామూలుగా 4:30కి స్కూల్ ఉండి వచ్చేస్తుంది. మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది 4:30 to 5:30. ఆ తర్వాత ట్యూషన్కి వెళ్తుంది అనమాట. ట్యూషన్ నుంచి 8కి వచ్చేస్తుంది ఇంటికి. సో ఇలా అయితే మా పిల్లల స్కెడ్యూల్స్ అనేది ఫిక్స్ చేసేసామన్నమాట, బిజీగా ఉండాలని చెప్పేసి. అసలు టైం ఉండకూడదు, మొబైల్ చూసే ఛాన్స్ అయితే మేము అసలు ఇవ్వము, కానీ టీవీ చూసే ఛాన్స్ కూడా ఉండకూడదు అని చెప్పేసి బిజీగా పెట్టేసాము.
సో ఇంకా నెక్స్ట్ అయితే మధ్యాహ్నం గుత్తొంకాయ కూర అయితే చేస్తున్నాను. ఈ గుత్తొంకాయ కూర టేస్టీగా చాలా బాగుంది. అండ్ ప్రాసెస్ అయితే నేను షార్ట్ వీడియోలో పెడతానమాట మీకు ఫుల్గా ఎలా చేశాను, ఏమేమి వేసానని చెప్పేసి. ఇంకా ఇవన్నీ కూడా కడిగేసి స్టవ్ కూడా కడగాలి. స్టవ్ కౌంటర్, స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసేసామంటే ఇంకొకసారిగా చెత్తలోటు చేసుకుంటే ఈవినింగ్ దీపాలు పెట్టుకోవడానికి టైం సరిపోతుంది అనమాట. మళ్ళీ 6 గంటలు అయితే చెత్తలు ఉడ్చకూడదు కదా, అందుకోసం అని చెప్పేసి. సో ఇట్లా పిల్లలు వచ్చే ముందే ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా స్నాక్స్ లాంటివి కావాలంటే ఇచ్చేసి నేను మిద్ది పైనకి వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా వాకింగ్ చేసుకొని వస్తాను. మరీ ఎక్కువ దూరం అయితే వెళ్ళం కానీ జస్ట్ మిద్ది పైన అట్లా వాకింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. రీసెంట్ టైమ్స్లో వాకింగ్ అంతా వెళ్ళట్లేదు కదా, అన్నీ ఆపేశాను. అందుకోసం అని చెప్పేసి కాసేపు అట్లా ఉంటాను. నెక్స్ట్ అయితే ఇంకెక్కడ గిన్నెలు కడుగుతూ ఉన్నాను. మంకీస్ వచ్చేసాయి బయట. ఇక్కడ చూడండి పిలుస్తున్నాయి అనమాట నన్ను, అంటే స్నాక్స్ ఏమైనా ఇవ్వమని చెప్పేసి పిలుస్తున్నాయి. చాలాసేపు నుంచి మాట్లాడుతున్న దాంతో నేను వీడియో మాత్రం నేను స్టార్ట్ చేసింది మళ్ళీ మర్చిపోయాను అనమాట. వెంటనే వెళ్ళేసి వీడియో ఆన్ చేశాను మీకు కూడా చూపిద్దామని చెప్పేసి. నేను దాంతో మాట్లాడుతూ ఉన్నా, ఏమున్నాయి నీకు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, నీకు ఏం కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అరటిపండు కావాలా, మ్యాంగో కావాలా, ఏం కావాలని మాట్లాడుతుంటే అది నా ఫేస్ పక్కనే చూస్తూ ఉందన్నమాట. భలే క్యూట్ అనిపించింది. నాకు యాక్చువల్లీ మంకీస్ అంటే చాలా చాలా ఇష్టము. మేము ఒక 4-5 ఇయర్స్ ముందు ఒక హౌస్లో ఉన్నాము. ఆ హౌస్లో ఏంటంటే బాల్కనీ ఉంటుంది అనమాట. మిద్ది పైన ఉండేవాళ్ళము. ఆ బాల్కనీలోకి డైలీ ఒక కోత వచ్చేదనమాట. దానికి నేను ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను. అదే టైంకి వస్తుంది, ప్రతిరోజు అదే టైంకి వచ్చి నా దగ్గర తీసుకొని అక్కడే తినేసి ఫొటోస్ తీసుకుంటారనుకోండి. ఆ ఫొటోస్ తీసుకునేటప్పుడు స్టిల్ ఇచ్చేదనమాట. నాకు అది స్టిల్ ఇచ్చి స్టైల్గా అలా చూడు ఇలా చూడంటే చూడడము, ఇలా బాగా అలవాటు పడిపోయింది అది నాకు. సడన్గా మళ్ళీ మేము హౌస్ ఖాళీ చేసేసాము. చాలా రోజులు పట్టింది నాకు నిజంగా దాన్ని మర్చిపోవడానికి. మళ్ళీ ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవి ఫ్రెండ్ అవుతున్నాయి అన్నమాట. మంకీ డాగ్స్ కూడా నేను పెద్దగా పట్టించుకోను, నాకు నచ్చదు. అంటే ఇష్టమే కానీ భయం అనమాట, నాకు ఎక్కడ కొరికేస్తాయో గీకేస్తాయో అని చెప్పేసి. కానీ మంకీస్ అంటే మాత్రం ఎందుకో తెలియదు భలే ఇష్టం నాకు. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్స్ పెట్టారనమాట, నాకు మంకీస్ అంటే చాలా ఇష్టం అండి, ఈసారి మంకీస్ వస్తే వీడియోస్ తీసి పెట్టండి అని చెప్పేసి కూడా అన్నారు కదా. సో మీకోసమే ఈ క్లిప్ గుర్తొచ్చి వెంటనే షూట్ చేశాను నేను అక్కడ కెమెరా ఆన్ చేసి. సో చక్కగా ఏదో ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడుకుంటారు కదా, అలా నాతో మాట్లాడినట్టు అనిపించింది. నేను దాంతో అడుగుతూ మాట్లాడుతూ ఉన్నాను. మొత్తానికి ఇంకా డస్ట్బిన్లో మ్యాంగోస్ అవి వేసున్నామన్నమాట. ఇంకా అంతా పీకి మెట్ల పైన అంతా పడేసేసి గందరగోళం చేసి పెట్టేశాయి. ఇంకా గిన్నెలన్నీ తోమేసి ఇంట్లో చెత్తలు ఉడుచుకొని బయట వెళ్ళాను అనమాట. బయట కూడా చెత్త ఉడుద్దామని చెప్పేసి వెళ్తే ఇంక ఎక్కడ డస్ట్బిన్ పీకి పడేసేసి ఆ స్టెప్స్ పైన అంతా కూడా గబ్బు చేసి పెట్టేశాయి. ఇంకా అదంతా క్లీన్ చేసి మాప్ చేసి తుడిచేసి వచ్చానమాట నీట్గా నేను. మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంకా ఆ రోజు మండే రోజు పొద్దున ఇల్లు తుడవడానికి టైం లేదనమాట. ఇంకా మంగళవారం రోజు అయితే మీకు తెలిసిందే కదా, ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మేము ఇంట్లో మంచిగా పూజలు చేసి అమ్మవారికి అర్చనలు చేసుకుంటామని చెప్పాను కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మంగళవారంకి పనికి వస్తుందిలే అని చెప్పేసి సోమవారం రోజు ఈవినింగ్ అయితే ఇంకా ఇల్లు కూడా తుడిచేస్తూ ఉన్నా. అప్పటికి పిల్లలు కూడా వచ్చేసారులేండి స్కూల్ నుంచి. 4:30-5 అయిపోయింది నేను ఇల్లు తుడవడం స్టార్ట్ చేసేసరికి. గిన్నెలు తోమేసి ఇల్లు వాకిలంతా చెత్తలూట్ చేసుకొని ఆ తర్వాత ఇంకా మాప్ చేస్తూ ఉన్నా. హౌస్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను రేపటికి మంచిగా పూజ చేసుకోవాలని చెప్పేసి. మామూలుగా ఒకప్పుడు ఇంతకుముందు ఎట్లా అంటే వంట పని అయిపోగానే కిచెన్, హాల్ ఇవన్నీ కూడా డైలీ మాప్ చేసేదాన్ని. హౌస్ మొత్తం కూడాను డీప్ క్లీనింగ్ అయితే వీక్లీ వన్స్ చేసుకునేదాన్ని, ఎవ్రీ థర్స్డే. తర్వాత కిచెన్ ఇంకా హాల్ ఇవి మాత్రము ప్రతిరోజు తుడిచేసి ఇంకా బయటంతా ముగ్గు పెట్టేదాన్ని అనమాట నేను. బట్ ఇప్పుడు అంత ఓపిక లేదు, అండ్ అంత పెద్దది కూడా హౌస్ కదా, సో దానివల్ల రోజు చేయలేను అనమాట. కాబట్టి వీక్లీ 2 టైమ్స్, సోమవారం రోజు అంటే థర్స్డే రోజు, ఈ 2 టైమ్స్ మాత్రం చేసుకుంటానమాట. సో అది ఇంకా మధ్య మధ్యలో ఎప్పుడైనా అవసరమైతే తుడుచుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇల్లు. ఇంకా మా పిల్లలు వచ్చారు కదా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అవి ఉన్నాయి, ఇంకా అవైతే కట్ చేసి ఇచ్చాను, తింటోంది. అలాగే ఇంకా మా పెద్దమ్మాయి మ్యాంగోస్ కట్ చేసింది అనమాట. అవి అంటే మనం అలాగే స్పూన్తో తినేలాగా నీట్గా కట్ చేసి ఇచ్చింది. సో భలే అనిపించి ఇంకా నేనైతే ఇలా స్పూన్తోనే తినేస్తూ ఉన్నాను అనమాట. నీట్గా వచ్చేస్తుంది, మరి ఫేస్కి చేతులకి పూసుకునే పని లేకుండా భలే అనిపించింది. అండ్ మా అమ్మాయి ఛానల్లో కూడా షార్ట్ వీడియో పెట్టింది, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రియాస్ క్యూట్ వరల్డ్ అని చెప్పేసి నేను మా అమ్మాయి ఉండే ప్రొఫైల్ అయితే ఉంటుంది, ప్లీజ్ అందులో అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని అందులో కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నా. అండ్ ఇంకా ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.